Hi, this is PP Rao from Enjoy Learning with PP Rao. Today, I'm diving into explained in a simple and fun way just for you. If you enjoy the video, don't forget to like, subscribe, and share it with your friends. Thanks in advance for watching. If you have any doubt, leave a comment in comment section. Let's get started. Balance the chemical equation. HNO3 plus CaOH twice gives rise to CaNO3 twice plus H2O. మనం ముందు చేసినట్టుగా ఈ వీటికి ముందు ఏ, బి, సి మరియు డి నంబర్స్ మనం వేసాం. ఆల్జీబ్రిక్ మెథడ్లో చేయడానికి ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ పేర్లు వేసాను. హెచ్, ఎన్, ఓ అండ్ సిఏ. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి గమనించినట్లయితే ఒక ఏ ఉంది, ఇంకా హైడ్రోజన్స్ ఉన్నాయి. చూద్దాం, ఇందులో ఉన్నాయి చూడండి H2. సో మనం దీన్ని 2Bగా రాస్తాం, ప్లస్ 2B అంటే ఏ ప్లస్ 2Bగా రాస్తున్నాం హైడ్రోజన్లు. అలాగే నైట్రోజన్ చూసినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది అంటే ఒక ఏ రాస్తాం. ఓకే, ఇస్ ఈక్వల్ టు ఆక్సిజన్ చూడండి, ఇక్కడ ఓలు 3 ఉన్నాయి, ఇక్కడ ఓలు 2 ఉన్నాయి. సో నేను 3A ప్లస్ ఇక్కడ ఇక్కడ ఒకటిది కాబట్టి ఒక బి రాశాను. 3A ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు. అలాగే కాల్షియం చూసినట్టయితే సిఏ ఒకటే ఉంది, ఒక బి ఇస్ ఈక్వల్ టు అని రాశాం. సో రైట్ హ్యాండ్ సైడ్ని కాల్షియంస్ ఎన్ని ఉన్నాయంటే ఒకటి ఉంది కాబట్టి ఒక సిరేషన్. సో కాల్షియం దగ్గర గమనించండి, ఇక్కడ కాల్షియం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఒకటి ఉంది, ఒక బి. కాల్షియం రైట్ హ్యాండ్ సైడ్ ఒక సి ఉంది. సో దాన్ని మనం ఆ విధంగా రాసాం. సో నెక్స్ట్ ఎన్ నైట్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి. సో 2 రాసి సి రాయాలి. నైట్రోజన్స్ ఈజ్ ఈక్వల్ టు 2C అని రాసుకోవాలి. అలాగే నైట్రోజన్స్ ఆక్సిజన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇందులో కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ 3 2s are 6C అని రాస్తున్నాం, ప్లస్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి డి అని రాస్తున్నాం. ఓకే, హైడ్రోజన్ చూస్తే 2D ఇక్కడ వేద్దాం. ఇక్కడ ఏ ప్లస్ 2B ఈజ్ ఈక్వల్ టు 2D అన్నమాట. సో మనం ఇక్కడ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని వేస్తాను. ఇది సులువుగా ఉంటుంది కాబట్టి బి వాల్యూ సి వాల్యూకి ఈక్వల్ గమనిస్తే. సో బి వాల్యూ 1 అన్నట్టయితే మనకి సి వాల్యూ కూడా ఒకటి అవుతుంది. కారణం ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు సి కాబట్టి బి ప్లస్లో 1 వేసానంటే సి కూడా 1 మనకి తెలుసు. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2Cలో మనం సి వాల్యూని వేద్దాం. సో 2 into 1 కాబట్టి 2 అవుతుంది, ఏ వాల్యూ 2. సో ఏ, బి, సి వాల్యూస్ 3 మనకి వచ్చాయి. ఇక్కడ ఏ వాల్యూని వేద్దాం. ఏ వాల్యూ 2 ప్లస్ 2 into బి వాల్యూ 1. సో 2D అంటే మనకి 2 + 2 4కి ఈక్వల్. డి వాల్యూ కావాలంటే మనకి డి ఈజ్ ఈక్వల్ టు 4/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో డి వాల్యూ కూడా వస్తుంది. మనం ఈ వాల్యూస్ని ఇందులో ఉంచుదాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ విధంగా మనం ఈ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేయొచ్చు.